హైదరాబాద్లోని అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఆసుపత్రుల వద్ద నిరసన వ్యక్తం చేసిన వైద్యులు తమ ఆందోళన ధర్నా చౌక్కు మార్చారు. అక్కడ వైద్యుల ధర్నా ఏ విధంగా ఉందో చూద్దాం. హైదరాబాద్లోని అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేనికైతే ఐఎంఏ పిలుపునిచ్చిందో కోల్కతాలో వైద్యురాలి అత్యాచారానికి సంబంధించి అయితే అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఆసుపత్రుల వద్ద నిరసన చేపట్టారు. అయితే తరువాత ధర్నా చౌక్ చేరుకుని అక్కడ ఆందోళన చేపట్టిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. వైద్యులకు భద్రత వెంటనే మహిళా వైద్యులకు భద్రత వెంటనే సిపిఏ చట్టను వెంటనే సిపిఏ చట్టను వెంటనే జస్టిస్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ 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 వి వాంట్ జస్టిస్ 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 వి వాంట్ జస్టిస్ ఆవాజ్ దో ఆవాజ్ దో వి వాంట్ జస్టిస్ వి వాంట్ our country we got independence. Everyone started questioning what is independence, what is independence. కోల్కతా వైద్యురాలు అత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఐఎంఏ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో ప్రతి వైద్యులు కూడా నిరసన చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి. అయితే ఫస్ట్ హాస్పిటల్స్ దగ్గర నిరసన వ్యక్తం చేసిన డాక్టర్స్ ఇప్పుడు ధర్నా చౌక్కి వచ్చారు. అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రైనీ వైద్యురాలు అదేవిధంగా లైంగిక దాడి చేయడంతో పాటు హత్య చేయడం ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ కనుక గమనించినట్లయితే ధర్నా చౌక్ వద్ద అక్కడ వైద్యులందరూ కూడా వారి నిరసన తెలుపుతున్నారు. మనం చూడవచ్చు ఈ నిరసన కార్యక్రమంలో ఇటు వైద్యులతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు జూనియర్ డాక్టర్లు వీరందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి హాజరవడం జరిగింది. అక్కడ ఏదైతే జూనియర్ ట్రైనీ వైద్యురాలపైన జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళొక ఇటు గాంధీకి సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్లు అయితే ఇటు ఫ్లాష్ మ్యాప్ను కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారి నిరసన ఏంటంటే ఈ యొక్క ఏదైతే లైంగిక దాడిలో ఇటు హత్యకు గురైనటువంటి ట్రైనీ డాక్టర్కి సంబంధించి వెంటనే న్యాయం చేయాలి, నిందితులను వెంటనే శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఇక్కడ స్లోగన్స్ ఇస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చాలా మంది ఇక్కడ ప్లకార్డ్స్ని పట్టుకొని కూడా వాళ్ళు మాతృస్థానం పైన మృగవిహారం అంటూ చాలా ఫ్లెక్సీలను కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తూ అయితే ధర్నా చౌక్ వద్ద వారి యొక్క నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ఇటు అవుట్ పేషెంట్కి సంబంధించినటువంటి ఓపీ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో అత్యవసర సేవలు మాత్రమే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కనుక గమనించినట్లయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా అయితే పూర్తి స్థాయిలో ఇటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులను మనం ఉదయం నుంచి కూడా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ధర్నా చౌక్ దగ్గర అయితే చూడొచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ఇటు ఐఎంఏకి సంబంధించినటువంటి సీనియర్ వైద్యులు కూడా హాజరు కావడం జరిగింది. ఇక్కడ సీనియర్ వైద్యులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ వారి యొక్క నిరసన తెలుపుతున్నారు. ఈ యొక్క నిరసన కార్యక్రమాలను కనుక మనం గమనించినట్లయితే ఒకసారి ఇక్కడ చూడవచ్చు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి సీనియర్ వైద్యులందరూ కూడా రావడం జరిగింది. మనం ఇక్కడ తెలంగాణ ఐఎంఏకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కాళీప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కోల్కతా ఘటనను ఏ విధంగా చూస్తారు, ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? ఈ కోల్కతాలో జరిగిన అమానుషమైన సంఘటన నిజంగా యావత్ భారతదేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది మనము మొన్ననే 78వ స్వాతంత్ర మనము ఇండిపెండెన్స్ జరుపుకున్నాము. కానీ ఒక డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై జరిగిన సంఘటన అవాంఛనీయము, అమానుషము. దీన్ని యావత్ భారతదేశం ఖండిస్తుంది. అలాగే డాక్టర్లు కూడా మాకు సరైన వసతులు లేక మేము ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నాము. మాకు కనీస వసతులు కల్పించే వరకు మేము ఉద్యమం ఆగదు. చట్టాలు కూడా కఠినమైన చట్టాలు రావాలి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అప్పటి వరకు మేము ఈ నిరసన వ్యక్తం చేస్తాం. ఈరోజు మాత్రం కేవలం సాధారణ వైద్య సేవలే నిలిపివేశాం. భవిష్యత్తులో పూట ఎమర్జెన్సీ వైద్య సేవలు కూడా నిలిపివేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా దోషులు కఠినంగా శిక్షింపబడాలి. ఇలాంటి ముఖ్యంగా
భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలి, కఠినమైన చట్టాలు రావాలి. సో ముఖ్యంగా ఇది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగిన ఘటన ఏదైతే ఉందో భవిష్యత్తులో పునరావృతం కాకుండా కూడా ఇటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్షన్ తీసుకురావడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటు ఫెసిలిటీస్ కానీ ఇటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కల్పించాలంటూ వారైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజు మట్టుకు ఓపీ సేవలను మాత్రమే నిలిపివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇటు ఒక న్యాయం చేయనట్లయితే వారు పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో చాలా రకాలైనటువంటి నిరసనలు కూడా ముందుకు సాగుతామని చెప్తున్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మొత్తం మనం ఇక్కడ చూసినట్లయితే ధర్నా చౌక్ ఏరియా మొత్తం కూడా ఇటు జూనియర్ డాక్టర్లతో పాటు సీనియర్లు అందరూ కూడా ఇక్కడ చూడవచ్చు. ఉదయం నుంచి కూడా వాళ్ళ ప్రొటెక్షన్ అయితే వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా జూనియర్ డాక్టర్లతోనే నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఘటన పైన తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ రోజు ఐఎంఏ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అయితే పూర్తి స్థాయిలో ఒక్కసారిగా అన్ని ప్రధాన ఆసుపత్రులకు సంబంధించినటువంటి వైద్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. ఇటు జూనియర్ డాక్టర్లతో పాటు ఐఎంఏకి సంబంధించినటువంటి సీనియర్ డాక్టర్లందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకొని వారి యొక్క నిరసనను అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం ముఖ్యంగా గమనించినట్లయితే వివిధ రాష్ట్రాలలో ఏదైతే విధంగా జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు ప్రైవేటు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అన్ని కళాశాలల విద్యార్థులు కూడా ఈ రోజు ఓపీ సేవలకు అయితే దూరంగా ఉన్నారు. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా ఇటు జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ కూడా వీళ్ళంతా చూడాలు చేస్తున్న నేపథ్యంలో ఐఎంఏ మేరకు మాత్రం ఈ రోజు సీనియర్ డాక్టర్లు హెచ్ఓడీస్ అందరూ కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో తీవ్రంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేయాలి, దానికి సంబంధించినటువంటి బాధ్యులను వెంటనే శిక్షించాలంటూ కూడా వారైతే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి చాలా మంది విద్యార్థులు కనుక మనం గమనిస్తే ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా మెడికల్ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా వారి విధులకు ఇక్కడ ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతున్న నేపథ్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి అయితే వారు ఈ ప్రొటెస్ట్ లో కూడా పాల్గొనడం జరిగింది. ఒకవైపు ఇటు వైద్య సేవలు అందిస్తూనే తమ నిరసనను తెలుపుతూ పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క ఘటన జరిగిందో ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో స్పందించాలంటూ కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనం ఎక్కడ చూసినా కూడా వారు ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులను వెంటనే శిక్షించి తన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ కూడా వారి యొక్క నిరసన చెప్తున్న నేపథ్యంలో మనం ఇక్కడ అన్ని ప్లకార్డ్స్ను కనుక గమనించినట్లయితే ఇక్కడ హాస్పిటళ్లలో సేఫ్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ కూడా కల్పించాలంటూ వారైతే కోరుతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు వివిధ హాస్పిటల్స్ నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడ జూనియర్ డాక్టర్లతో పాటు అదేవిధంగా సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఐఎంఏ పిలుపుతో అయితే అన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరిగింది. మనం ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ ఏ హాస్పిటల్ నుంచి వచ్చినారండి? సో మీరు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే మనకు అక్కడ బెంగాల్లో కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? న్యాయం కన్నా ఎక్కువ ప్రతి డాక్టర్ తన ఉన్న వర్క్ ప్లేస్లో సేఫ్గా ఉండాలి. మేము చేసేది మొత్తం చదువుకొని సాక్రిఫైస్ చేసే డాక్టర్ తనకి సెక్యూరిటీ లేకపోతే ఎలా? ఇప్పుడు ఒక పోలీస్ నెల కొడితే వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష వేస్తారు, లాయర్కి శిక్ష వేస్తారు. మరి డాక్టర్స్ ఇంతమంది ఎవరైనా లాస్ట్కి వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి. అలాంటి డాక్టర్ని మీరు ఇంతగా చేస్తే ఇంకేం చేస్తాము? మాకు ఒక్కటే ప్రతి డాక్టర్కి సేఫ్టీ, ఫ్రీగా ఎప్పుడు వాళ్ళు సేఫ్గా పని చేయాలి, ప్లస్ జస్టిస్ కావాలి తనకి, అంతే. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి అధికారి పైన అంటే ట్రైనింగ్ ఎంప్లాయీ పైన అయితే జరిగింది కదా, ఎలాంటి సెక్యూరిటీ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అనుకుంటున్నారు? మెయిన్గా ప్రతి హాస్పిటల్లో ఓన్లీ ఫ్లోర్కి 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఏ హాస్పిటల్ అయినా. చిట్టి ద్వారా వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు. మాకేంటంటే ప్రతి ఫ్లోర్కి ప్రతి డిపార్ట్మెంట్కి పర్మనెంట్ యాక్సెస్, ఎవరికి ఫ్రీగా ఏ పేషెంట్కి పేషెంట్కి ప్రతి ఒక్క గార్డియన్ వచ్చేటట్టు ఉంటే చాలు. దానికన్నా ఎక్కువ అలౌ చేయకుండా వెంటనే శిక్షించేటట్టు పోలీస్ అక్కడే ఉండేటట్టు చూసుకోవాలి. సో డాక్టర్కి ఏమైనా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళని సేవ్ చేసేయగలిగేటట్టు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే వాళ్ళకు సెక్యూరిటీ పరంగా అయితే మనం చూసుకుంటే ప్రతి ఫ్లోర్లో కూడా ప్రతి హాస్పిటల్లో కూడా కేవలం 1-2 సెక్యూరిటీలతోనే నామమాత్రంగా ఫెసిలిటీస్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు సీసీ కెమెరా పర్యవేక్షణతో పాటు అక్కడ వారిపైన పూర్తి స్థాయిలో వారికి సమగ్రంగా ఎప్పటికీ కూడా వారిని గమనించే విధంగా అంటే ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా ఎప్పటికప్పుడు ఆ క్షణమే నిర్ణయం తీసుకునేలాగా ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే స్పందించే విధంగా అయితే నెట్వర్క్ ఏర్పాటు చేయాలని చెప్తున్న నేపథ్యంలో మనం ఇక్కడ గమనించవచ్చు చాలా మంది
ఇక్కడ జూడోస్ అయితే ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క ప్రొటెస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్లకార్డ్స్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అక్కడ కోల్కతాలో बोलिए अभी क्या हिंदी चलेगा। फर्स्ट ऑफ हम लोग बोलना चाहेंगे बेटी पढ़ाओ बेटी बचाओ। बेटी पढ़ी लेकिन बची नहीं, तो हम लोग यही बोलना चाहते हैं कि हम लोग को वो डिले नहीं चाहिए जो निर्भया के साथ हुआ था। जब हमें सब कुछ पता था कि क्या था, फिर भी उसे 8-10 साल लगे जस्टिस मिलने के लिए, और हमको वो नहीं चाहिए वापस। हमको अभी जस्टिस चाहिए, बिकॉज जस्टिस डिलेड इज जस्टिस डिनाइड। 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 వెంటనే న్యాయం చేయాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో శిక్షించాలంటే కూడా వారందరూ కూడా వారికి తోచిన విధంగా ప్లకార్డ్స్ని పట్టుకొని అయితే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు కర్ణాటక అక్కడ మనం చూసినట్లయితే కోల్కతా ఘటనను ఏ విధంగా చూడవచ్చు, ఇలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఉన్న డాక్టర్ పైన రేప్ అండ్ మర్డర్ కేస్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అది చాలా పెద్ద కన్సిడర్ చేయాల్సింది. ఆమె ఫస్ట్ డాక్టర్ కంటే ముందు ఒక ఉమెన్, అది ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఒక డాక్టర్ ఇష్యూ లాగా చూస్తున్నారు. అది డాక్టర్ ఇష్యూ కాదండి. తన డ్యూటీ ప్లేస్లో తనని రేప్ అండ్ మర్డర్ చేశారు అంటే షీ డజంట్ హ్యావ్ సేఫ్టీ ఇన్ హర్ ఓన్ వర్కింగ్ ప్లేస్. అంటే ఇది తన ఒక్కతికే కాదు, ఎవరికైనా జరగవచ్చు కదా. అక్కడ ఎందుకు డాక్టర్స్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. మాకు ఎక్కడ సేఫ్టీ ఉండదు. ఒక పేషెంట్ వచ్చి మా మీద ఇప్పుడు ఫైట్ చేస్తే కనీసం అడగడానికి కూడా అక్కడ ఎవరు ఉండరు. వీఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ పైన చేయడానికి ఎవరైనా రెడీగా ఉంటారా? అండ్ దే హ్యావ్ లాస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ లా. మేము అడిగేది దానికోసమే. మాకంటూ ఒక లా ఉంటాయి కదా, ఎవరన్నా మా దగ్గరికి రావడానికి భయపడతారు. అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్ లా. అండ్ కన్సిడరింగ్ ఉమెన్, ఇప్పుడు ఆమెది ఒక్కటే కాదు సార్, మీరు ఈ వీక్లో తీసుకుంటే ఎన్నో ఇన్సిడెన్సెస్ జరిగినాయి, ఏవి బయటికి రావట్లేదు అంతే. ఇది బయటికి వచ్చింది కాబట్టి మీకు తెలుస్తుంది. బయటికి వచ్చినవి మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. ఎంతమంది నోర్లు నొక్కేస్తున్నారో ఎవరికి తెలియదు కదా. అండ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇది చాలా పెద్దగా చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. డాక్టర్స్ ఒక్కటే ఇష్యూ కాదు ఇది, అందరూ మొత్తం నేషన్ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అక్కడ డ్యూటీ డాక్టర్లు లైంగిక దాడితో పాటు చనిపోయేదాంతో నిందితులు కూడా అదుపులో ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? ఉరి శిక్ష వేయాలండి. అది కూడా అందరి ప్రజల ముందు. ఎలాంటి శిక్ష ఉండాలంటే వాళ్ళ శిక్షను చూసి నెక్స్ట్ ఎవరు కానీ అలాంటి పనులు చేయడానికి చాలా భయపడాలి. ప్రతి ఒక్కరిలో వణుకు పుట్టాలి. ఆ థాట్ వచ్చినప్పుడే దే షుడ్ ఫియర్, లైక్ అమ్మో ఏమైపోద్దో అన్న ఆ భయం వస్తేనే మన సమాజం బాగుపడుతుంది. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అక్కడ కలకత్తాలో జరిగినటువంటి ఘటనతో అయితే ఇప్పటికైనా కూడా ఒక పటిష్టమైనటువంటి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో పాటు చట్టాలు కూడా ఇటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చేసి ఖచ్చితంగా ఇటు డాక్టర్ల పైన కానీ అదేవిధంగా ఇటు హాస్పిటల్లో సేవలు అందించేటువంటి వాళ్ళపైన ఇప్పటివరకు జరిగినటువంటి దాడులకు ఎలాంటి కూడా ఇప్పుడు వరకు చర్యలు లేని క్రమంలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఎక్కడ చూసినా కూడా ధర్నా చౌక్ మొత్తంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అందరూ కూడా జూనియర్ డాక్టర్లతో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం మాట్లాడే బ్రదర్ చెప్పండి, కలకత్తా ఘటనను మనము ఏ విధంగా చూడాలంటారు? జరిగిన దాంట్లో ఎలాంటి నిర్ణయం జరిగి ఉండొచ్చు అంటారు అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మా ప్రొఫెషనల్ ఏంటంటే నైట్ డ్యూటీస్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి అన్నట్టు. సో ఫీమేల్ డాక్టర్స్కి తప్పదు, సో డైలీ చేయాల్సి ఉంటుంది. సో నైట్ డ్యూటీ ఉన్నప్పుడు దే ఆర్ వెరీ రిస్క్ ప్రోన్. అంటే వాళ్ళకి నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు మాకు సెక్యూరిటీ సరిగా ఉండదు. మళ్ళీ ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉంటాయి. సో అన్ని మర్డర్ కేసెస్, స్టాబ్ అంటే కత్తితోని దెబ్బలు ఉన్న కేసెస్ ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు. సో వాళ్ళందరూ రౌడీస్, గుండాలు వస్తుంటారు. సో వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, అబ్బాయిలం మాకే డీల్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇంకా ఫీమేల్ డాక్టర్స్ ఒక్కళ్ళే ఒక 20-30 మెంబర్స్ డీల్ చేస్తూ ఉంటారు, ఆల్రెడీ డీల్ చేస్తున్నారు. సో చాలా రిస్క్ ప్రోన్ ఉంటుంది. ఇంకా నైట్ డ్యూటీస్లో మాకు స్లీప్ పడుకోవడానికి ప్రాపర్ ప్రొవిజన్ ఉండదు. ఎప్పుడో ఏదో పాత ఏదో నార్మల్ రూమ్స్ని 2 బెడ్స్ వేసి అక్కడ పడుకొని మాకు ప్రొవిజన్ ఇస్తారు. సో అందుకనే అట్లా బాగా రిస్క్ ప్రోన్ ఉంటాం అన్నట్టు. మాకు చాలా డేంజర్ ఉంటుంది. సో వి ఎక్స్పెక్ట్ మోర్ ప్రొటెక్షన్, మోర్ సెక్యూరిటీ ఫ్రమ్ అవర్ కాలేజ్, ఫ్రమ్ గవర్నమెంట్. అండ్ మొత్తం ఇండియా మొత్తం ఒక కామన్ యాక్ట్ లాగా ఉంటే చాలా బెటర్ ఉంటుంది అన్నట్టు. సో అట్లా అది మా ఎక్స్పెక్టేషన్. సో ఈ స్ట్రైక్లో వన్ ఆఫ్ ద మేజర్ డిమాండ్ కూడా అదే అన్నట్టు, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అది కావాలని డిమాండ్ ఉంది బేసిక్గా. ఇప్పటికే ఈ కలకత్తా కేసు కనుక మనం చూసుకున్నట్లయితే సిబిఐకి కూడా అప్పగించడం జరిగింది. సో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండని మీరు అనుకుంటున్నారు ఈ జరిగినటువంటి ఒక ఘటన పైన? ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో రియాలిటీ ఏంటిదనేది క్లియర్గా ఎవరికి తెలియదు.
సో అన్ని ఇప్పుడు స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్ అంటే ఇది ఇది అయ్యి ఉండొచ్చు, అలా అవ్వుండొచ్చు అని ఎక్స్పెక్టేషన్ తప్ప కరెక్ట్ ఏది జరిగిందని ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమేందో తెలియాలి, అందరికీ నిజమేంటో తెలియాలి, ఎలా జరిగిందో తెలియాలి, ఎవరు చేశారో తెలియాలి. తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే దానికి కరెక్ట్ జస్టిస్ జరగాలి, వాళ్ళకు కరెక్ట్ పనిష్మెంట్ అవ్వాలి. సో అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ప్రివెన్షన్, ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా ప్రివెంట్ అవ్వాలి. సో దానికి యూనివర్సల్గా యాక్ట్ ఉండాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా ఒక స్టిపులేటెడ్ రూల్ లాగా ప్రొవిజన్ కానీ అవన్నీ ఉండాలి. అవి అయితే బాగుంటుంది. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు కలకత్తాలో ఏదైతే ఘటన జరిగిందో ఇప్పటికైనా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఇటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ క్రియేషన్ దిశగా అయితే ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో భవిష్యత్తులో జరగకుండా కూడా చర్యలు తీసుకునేందుకైతే, అంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆల్రెడీ ఒక వైద్యురాలపై లైంగిక దాడి చేయడంతో పాటు హత్య చేసినటువంటి ఘటన అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఇటు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో 24 గంటలు అత్యవసర సేవలు అందించేటువంటి వైద్యులకు, ముఖ్యంగా ఇటు మహిళా వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24 గంటలు వివిధ రకాలైనటువంటి పేషెంట్లు చూస్తున్న నేపథ్యంలో కొంతమంది వ్యవహరించేటువంటి తీరు పట్ల అయితే కొంత వారికి ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. 24 గంటలు కూడా వాళ్ళు పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళు రెస్ట్ తీసుకునేందుకు ఫెసిలిటీస్ కూడా కల్పించాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర కొనసాగుతా ఉంది. మనం కనుక గమనించినట్లయితే పూర్తి స్థాయిలో వేలాది మంది కూడా ఇక్కడికి తరలి వచ్చి ధర్నా చౌక్ వద్ద వారిది ఒకటే డిమాండ్, ఏదైతే ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో జూనియర్ ట్రైనీ వైద్యురాలపై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులను వెంటనే విచారణ జరిపి శిక్షించాలి. వారు శిక్షించే విధానాన్ని చూసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ యొక్క ప్రభుత్వాలు అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ధర్నా చౌక్ వద్ద కొనసాగుతుంది. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.